క్షమించాలి. వారు ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్నారు. వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ పెద్దలు గవర్నర్ గారు, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. వారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారి వేదిక మీద విచ్చేసిండ్రు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతుంది ఆలయ కమిటీ. మరి ఇటీవలనే ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో సైతం హర్యానా నుండి ఢిల్లీ తెలంగాణ భవన్ కి ప్రత్యేకంగా విచ్చేసి అక్కడ జరిగిన బోనాల ఉత్సవాల్లో బండారు దత్తాత్రేయ గారు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో నిర్వహించే ఉత్సవాల్లోనూ ఇక్కడ లాల్ దర్వాజాలో నిర్వహించే ఉత్సవాల్లోనూ వారు పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. వారికి మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ జీవితంలో ఆరోగ్యాలు ఉండాలని ప్రార్థించేటువంటి పండుగ బోనాల పండుగ. తెలంగాణలో అతి ప్రత్యేకమైన పండుగల్లో బోనాల పండుగ ఒకటి. బోనాల పండుగ మహిళల యొక్క పండుగ, మహిళలకు ప్రతీకం. మహిళా సోదరీమణులు బోనమెత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లోకి వెళ్ళి సౌభాగ్యంగా ఉండాలని వారు ప్రార్థిస్తారు. కాబట్టి ఈ బోనాల పండుగను మనం చాలా సంతోషంగా జరుపుకోవాలని, అలాగే నేను కోరుకున్నది ఒకటే, మన తెలంగాణ రాష్ట్రంలో శాంతిగా ఉండాలని, దాంతోపాటు పెరిగిపోతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు, మహిళల మీద హింసలు, వీటిని సమాజము అరికట్టడానికి ముందుకు రావాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమే కాదు. కాబట్టి సమాజంలో మార్పు రావాలా. ఇలాంటి పండుగల ద్వారా మార్పు తీసుకొచ్చి మనము ఇంకా మంచి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని వైభవంగా తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని, ప్రత్యేకించి సింహవాహిని ఈ మహాకాళి దేవాలయం యొక్క మిత్రులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బోనాల యొక్క పండుగ జరిపి దేశానికి బోనాల పండుగను ప్రదర్శన చేస్తున్నారు. వారికి మారుతి యాదవ్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ మాణిక్ ప్రభు గౌడ్ గారు దత్తాత్రేయ గారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. बोलो लाल दरवाजा महाकाली माता की, बोलो लाल दरवाजा महाकाली माता की. జ్ఞాపిక మేమంటావు మేమంటా ఇవ్వండి. बोलो लाल दरवाजा महाकाली माता की. మన హైదరాబాద్ ముద్దుబిడ్డ హర్యానా మాజీ గవర్నర్, క్షమించండి, మరికొద్దిసేపు ఇప్పుడే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు,
అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారిని దర్శించుకుంటారు ఇచ్చేసారు. వారందరూ కూడా లాల్ దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతము. మరి వారు ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి వారికి కాసేపట్లో వేదిక మీద ఇచ్చేసి ప్రసంగిస్తారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులా బాలకృష్ణమోహన్ గారిని సన్మానించి జ్ఞాపికను అందజేస్తున్నారు మన ఆలయ కమిటీ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు. రఘు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారు వేదిక మీద విచ్చేయనున్నారు.